హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము పండగ పిండి వంటలు తయారు చేస్తున్నామండి. ఈరోజు మా ఆడబిడ్డ ఇంట్లో మిద్ది పైన చేస్తున్నాము. మేమైతే ప్రతిసారి అందరం కలిసి చేసుకుంటామండి. ఒకరోజు ఒకరు మార్చి చేసుకుంటాము. ఈరోజు అయితే ఫస్ట్ మేము మురుకులు చేసుకుంటున్నామండి. తర్వాత మా పెద్ద ఆడబిడ్డోళ్ళు, తర్వాత మా చిన్న ఆడబిడ్డోళ్ళు అందరం కలిసి చేసుకుంటాము. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఏమైతే మా పెద్ద ఆడబడుచు అండి, ఈ మా చిన్న ఆడబడుచు, ఇంకో ఆడబడుచు కోట్లో ఉంది. మొత్తం నలుగురండి. మేము అందరం కలిసి చేసుకుంటాము. హాయ్ చెప్పండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. మీరందరూ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఇప్పటి వరకు మా మరదల్ని చాలా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు దాకా చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఫ్యూచర్లో ఇంకా చేయాలని, ఆ అమ్మాయి చాలా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ మురుకుల పిండి అండి, ఇది నేను ఎలా తయారు చేశానంటే, ఇవైతే కోటా బియ్యం అండి. వీటిని శుభ్రంగా చెరుక్కొని ఒడ్లు అవంటి ఏరేసేసి వీటిని సన్న సగ మీద వేగించుకోవాలి మురుకులకి. ఇవైతే నేను కేజీ తీసుకున్నాను. కేజీ బియ్యము, అర కేజీ తినేశనగపప్పు, పావు కేజీ మినపప్పు, పావు కేజీ పెసరపప్పు అండి. వీటిని శుద్ధంగా సన్న మంట మీద వేగించుకోవాలి. తినేశనగపప్పు మాత్రం వేగించకూడదు. ఇదిగోండి, మినపప్పు పెసరపప్పు సన్న మంట మీద వేగించుకున్నానండి. ఇది మాడిపోకుండా వేగించుకోవాలండి. బియ్యం కూడా అంతేను, సన్న మంట మీదే బాగా ఎర్రగా వచ్చేలాగా వేగించుకోవాలండి. నేనైతే త్వరగా అయిపోద్దని 2 స్టవ్ల మీద 2 గిన్నెలు పెట్టి వేగించేసానండి. చూడండి ఎలా వేగించుకున్నానో. ఇప్పుడైతే నేను తినేశనగపప్పు వేగించుకోకూడదండి. దాంట్లో ఇప్పుడు అవన్నీ కలుపుతున్నాను. అవన్నీ చల్లార్చుకొని పప్పులన్నీ కలిపేసేయాలండి. ఈ పప్పులు బియ్యం అన్నీ చల్లార్చి కలిపేసానండి. ఇవైతే 2 కేజీలు అయ్యాయి. పిండి మిల్లుకి ఇచ్చి పిండి ఆడిపించామండి. ఇదైతే నేను రెసిపీ వేగించేది ఇవన్నీ కూడా చూపించలేదండి, ఎందుకంటే మీకు కూడా అన్నీ తెలుసు కాబట్టి. మేమైతే ఎలా చేసుకుంటాం అందరం కలిసి అని చూపిస్తున్నానండి. కొంచెం పిండి అయితే గిన్నెలోకి తీసుకున్నామండి. కొంచెం సాల్ట్ వేస్తుంది, తర్వాత కొంచెం వామ్ వేసి కలుపుతుంది. ఈమెతే పిండి మురుకుల పిండి బాగా కలిపేస్తుందండి మా పెద్ద ఆడబిడ్డ. మా చిన్న ఆడబిడ్డ అరిసెలు మాత్రం సూపర్ చేస్తుంది. రేపు చూపిస్తాము. చూడండి, ఎక్కువ వాటర్ వేయకుండా మనం చూసేసి కలుపుకోవాలి. అత్త మళ్ళీ ఫస్ట్ అయితే నీట్గా చిమ్మేసుకున్నామండి. అక్కడైతే స్టవ్ సిలిండర్ అయి పెట్టుకొని ఈ లోపల పిండి కలిపే లోపల ఆయిల్ వేడెక్కద్దని ఆయిల్ పోసామండి. ఇట్లా కలుపుకోవాలండి, ఇలా కలుపుకోవాలి. మా పెద్ద ఆడపడుచు అయితే వచ్చేటప్పుడు ఆ బియ్యం పిండి ఆడించుకోవడానికి 100 రూపాయలు తెచ్చుకుందండి. నా తర్వాత మురుకులు చేసేది ఆమెను. ఆ 100 రూపాయలు డబ్బా మీద పెట్టేసి వాష్రూమ్ వెళ్ళిపోయింది. ఆమె వచ్చే లోపలైతే మేమైతే ఆమెను ఆడుకుందామని ఆ 100 రూపాయలు పర్సులో పెట్టేశానండి. ఇప్పుడు చూడండి, ఇంకా చూసుకోలేదు. చూసుకున్న తర్వాత ఏం చేస్తుందో చూద్దాం. ఆమె అయితే ఇంకా చూసుకోలేదండి. చూసుకున్న తర్వాత ఏం చేస్తుందో మళ్ళీ అయితే మేము తిరిగి ఇచ్చేస్తాము. కాసేపు ఆమెని టెన్షన్ పెట్టడానికి అలా చేసామండి, సరదాగాను. మేమైతే ప్రతి సంవత్సరం అందరం కలిసి సందడిగా నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ బాగా చేసుకుంటామండి ఆనందంగా. మీ ఇంట్లో కూడా మీరందరూ కలిసి ఇలాగే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.
మా ఆడబడుచులు అయితే పాటలు బాగా పాడతారండి. పాటలే కదా ముగ్గులు ఇంకా శుభ్రంగా వేస్తారు. దారిని వీళ్ళందరూ ఆగి మరీ చూస్తూ ఉంటారు. నేనైతే పాటలు పాడమని చెప్పాను, వద్దు వద్దన్నారు. కానీ నేనే బలవంతం మీద పాడిచ్చాను. ఆ పాటలు ఎలా పాడారో నాకు కమెంట్ చేయండి తప్పకుండా. అంతే కదండి, ఇలా పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ చేసుకుంటూ ఉంటే మనం చేసే పని కూడా ఈజీగా శ్రమ లేకుండా అయిపోద్ది. మనం చేసినట్టే తెలీదు. కంచికి పోతావా కృష్ణమ్మా, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా, కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మా, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా, కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. రాసలీల సాగినాక రాధని వేనమ్మా, రాతిరేళ సంత నిదుర రాధమ్మ. మనసు దోసుకున్న ఓయమ్మ, నీ మనసు దాసుకోకు బుల్లెమ్మ, నా మనసు దోసుకున్న ఓయమ్మ, నీ మనసు దాసుకోకు బుల్లెమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ, కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ. 100 రూపాయలు పోయింది. 100 ఎట్టు వెళ్ళిందో వెళ్ళింది. దానికి అవునండి, నా 100 రూపాయలు పోయినాయండి. 100 రూపాయలు పోతే కాళ్ళు ఉన్నాయా దానికి నడుచుకోవడానికి? ఎక్కడికి వెళ్ళిందో గాలికి వెళ్ళింది. గాలి పెడితే గాలి పోయింది అడగండి. అత్త 100 రూపాయలు పోయిందంట. దొంగ ఎవరు చెప్పండి? తెలీదు. దొంగ ఎవరో సున్నితంగా చెప్పేయండి అమ్మా. అందుకే చెప్తున్నా దొంగ. అదే చెప్పండి. అమ్మా 100 రూపాయలు తీసుకున్న దొంగ. మరి ఇంత ఘోరంగా చేస్తే ఎట్లండి దొంగతనము? ఏటే నా 100 ఎట్టుపోయే? ఏటండి నా 100 ఎటు? కాసేపు అయితే అలా ఎతుక్కుందండి. మేమైతే కాసేపు నవ్వుకొని ఇచ్చేసామండి. సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్ళకు గజ్జలు కట్టింది, మెడలో హారములేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది. సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. ధనములనిచ్చును ధనలక్ష్మి, ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి, వరములనిచ్చును వరలక్ష్మి, సంతానమిచ్చును సంతానలక్ష్మి. సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. అందరూ చేరి రారండి, రకరకాల పూలు తేరండి, దేవికి అర్పణ చేయండి, దేవి రూపము చూడండి. సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. వజ్ర కిరీటం చూడండి, ముత్యాల హారం చూడండి, నాగాభరణం చూడండి, మంగళ రూపము కనరండి. సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి.
వచ్చును తల్లి నాకు అంతగా పాటలు రావండి, అందుకే నేను పాడలేకపోయాను. అంతేనండి, ఈ రోజుకి మురుకులు తయారు చేసాము. ఇంకా కూడా ఒక అరగంట పడుతుంది. రేపైతే అరిసెలు చేస్తామండి. కాసేపు దాలి మళ్ళీను మా పెద్ద ఆడబిడ్డలు మురుకులు చేస్తాము. అంతేనండి, ఈ రోజుకైతే మురుకులు తయారు చేసేసాము. రేపైతే అరిసెలు చేస్తామండి. మా వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే మా ఆడపడుచులు చాలా బాగా పాటలు పాడారు. అది మీరు ఖచ్చితంగా చూడాలి, మర్చిపోకుండా అన్నీ చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్